మా మదర్ కంట్రోలే నడిచింది. ఓకే, చదువుకోవాలని ఇన్స్పిరేషన్ వచ్చినాయి. కాలేజ్ స్టైల్స్ ఇవ్వగానే జాబ్ కొట్టడం అనేది అంత ఈజీగా లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంటే ఇండియాలో ఎవరైనా డిప్లొమా చదివారు, వాళ్ళు అమెరికా వెళ్ళి సివిల్ ఇంజనీర్ అవ్వాలంటున్నారు, వాళ్ళు అవ్వాలంటే వాళ్ళకి ఎట్లా పాసిబుల్ అవుతుంది? బీటెక్ ఫైనల్ ఇయర్లో నాకు ఒక కోర్స్ సబ్జెక్ట్ ఫెయిల్ అవడం వల్ల మళ్ళీ రీటేక్ చేయాల్సి వచ్చింది. అంతే. క్వశ్చన్స్ నేను ఫిల్ చేసేటప్పుడు ఆర్ యూ ఓకే టు రీలోకేట్ అమెరికా రావాలంటే సెలెక్ట్ చేసుకున్నారు. అమెరికా రావాలంటే మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ రావాలంటే కష్టంగా ఉంటుంది. ఎలా చేసుకోవాలి వాళ్ళకి? ఇండియాలో వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే ఏం స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే బెస్ట్? ఇండియాలో ఉన్న సివిల్ కంపెనీస్కి ఇక్కడ అమెరికాలో ఉన్న సివిల్ కంపెనీస్కి ఏమైనా తేడా మీరు గమనిస్తే? సబ్స్క్రైబ్ చెయ్యి గురు, చెయ్యి. అందరికీ నమస్కారం. ఈరోజు యుఎస్ఏ గురు తరఫున మేము మన మిత్రుడు ఆదిత్య ఇండియాలో సివిల్ ఇంజనీరింగ్ చదివి ఆ తర్వాత మాస్టర్స్ కూడా సివిల్ ఇంజనీరింగ్లో చేసి ఆ అనుభవాన్ని మనతో పంచుకోవడానికి వచ్చారు. నెక్స్ట్ అదే కాదు, అతను లోన్ ఎలా తీసుకున్నాడు, లోన్ కూడా చాలా, అతను నాకు కాలేజ్ ఫీజు కూడా చాలా తక్కువ యూజ్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ కాలేజీ అయిపోగానే జాబ్ కొట్టేశాడు. అవన్నీ ఈజీగా అయ్యే పనులు కాదు. సో అందువల్ల నేను అతనితో మాట్లాడినప్పుడు చాలా ఇన్స్పైరింగ్ వర్డ్స్ నేను తెలుసుకొని అతన్ని ఇంటర్వ్యూ అడిగి తీసుకున్నాను. సో ఈరోజు అడుగుతాను డీటెయిల్గా. సో బేసిక్గా ఇది ఎవరైనా యూఎస్ వస్తున్నారు అనుకున్న వాళ్ళకి ఇది ఉపయోగపడాలనే ఉద్దేశంతో చేస్తున్న ఇంటర్వ్యూ అనమాట. సో నమస్కారం ఆదిత్య గారు. చాలా ప్రౌడ్గా ఉంది నువ్వు అమెరికా వచ్చి త్వరగా జాబ్ కొట్టడం. 9 months ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పటికి. సో జాబ్ కాలేజ్ స్టైల్స్ ఇవ్వగానే జాబ్ కొట్టడం అనేది అంత ఈజీగా లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. మామూలుగా చాలామంది అల్లాడిపోతున్నారు అనమాట. సో ముందుగా మీరు ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది? నేను 8th స్టాండర్డ్ వరకు రోజుడి కుమార్ పబ్లిక్ స్కూల్లో చదివాను. తర్వాత 9th 10th ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు మొత్తం చైతన్యలో నడిచింది. తర్వాత బీటెక్ విఆర్ సిద్ధార్థలో సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. 2014లో నేను సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. 2018లో సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్ అయ్యాను. తర్వాత నేను 2021లో మాస్టర్స్కి వచ్చాను యూఎస్కి. యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్లో మాస్టర్స్ కంప్లీట్ చేశాను 2023 మేలో. నేను మళ్ళీ నా జాబ్ June 19th స్టార్ట్ అయింది స్ట్రక్చరల్ ఇంజనీర్ అసోసియేట్స్ అనే కంపెనీ. చూసారా, చూడండి, జస్ట్ అలా పాస్ అయ్యాడు. జస్ట్ పాస్ అయ్యి బయటకు వచ్చేప్పటికి జాబ్ కొట్టడం జరిగింది. అలాగనే కాదు, యూనివర్సిటీ క్యాంపస్లో కూడా జాబ్ అయ్యి తెచ్చుకున్నాడు. వాటి గురించి నేను క్లియర్గా అడుగుతాను. సరే, మీరు చెప్పారు ఎడ్యుకేషన్ ఉన్నారు కదా, ఎడ్యుకేషన్లో డిగ్రీలో లైక్ మీకు ఆల్వేస్ మీరు ఫస్ట్ క్లాస్ స్టూడెంటా లేకపోతే ఏమన్నా ఫెయిల్యూర్స్ అని ఉన్నాయా? నేను ఫస్ట్ నుంచి యావరేజ్ స్టూడెంట్. అంత టాపర్ అయితే కాదు, యావరేజ్ స్టూడెంట్. కాకపోతే నేను ఎప్పుడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా ఇప్పటి వరకు అన్ని క్వాలిఫై అయ్యాను. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ నాకేమీ అంత పేపర్ ర్యాంక్స్ రాకపోయినా జస్ట్ క్వాలిఫైడ్ అయితే అన్ని ఎగ్జామ్స్లో క్వాలిఫై అయ్యాను. కానీ మా బీటెక్ ఫైనల్ ఇయర్లో నాకు ఒక కోర్స్ సబ్జెక్ట్ ఫెయిల్ అవడం వల్ల మళ్ళీ రీటేక్ చేయాల్సి వచ్చింది. అంతకు మించి ఫెయిల్యూర్స్ ఏం లేవు. మాస్టర్స్లో కూడా ఫస్ట్ సెమిస్టర్లో ఇది జనరల్గా నేను చాలామంది సివిల్ ఇంజనీర్స్కి ఇష్యూ ఏంటంటే ఇండియాలో సివిల్కి మనకి కోడింగ్కి సంబంధం లేదు, సివిల్లో కంప్యూటర్ నాలెడ్జ్ ఎక్కువ గెయిన్ చేయాల్సిన అవసరం లేదని చాలామంది అనుకుంటారు. నాలెడ్జ్ ఉంటే వెల్ అండ్ గుడ్, మంచిది. కాకపోతే చాలామంది సివిల్కి మనకు సంబంధం లేదు, సివిల్ వాళ్ళకి టైట్, సిస్టంతో పని ఏంటి అన్నట్టు ఆలోచనలో ఉంటారు. కానీ ఇక్కడ కోడింగ్ అనేది చాలా, మాస్టర్స్ మెయిన్గా కోడింగ్ వస్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది క్యాంపస్ జాబ్స్లో. కానీ నేను అది చాలా ఫేస్ చేశాను. కానీ ఫస్ట్ సెమిస్టర్లో కొంచెం ఇబ్బంది పడినా బేసిక్ టూల్స్ నేర్చుకోవడం వల్ల చాలా హెల్ప్ఫుల్ అయ్యింది. కోడింగ్ అంటే ఏం కోడింగ్ నేర్చుకోవాలి? కోడింగ్ అంటే ఇప్పుడు మనం ఏమి అంత డీప్గా ఐటీ వాళ్ళు చేసినట్టయితే అక్కర్లేదు. వాట్ ఈస్ వాట్ యూస్ చేయగలమా లేదా, చిన్న సింపుల్ కోడ్ ఇస్తే చేయగలమా లేదా, ఏ లాంగ్వేజ్ ఎక్కువ అయితే మనం ఎక్కువ కోర్ గ్రూప్స్లో వీళ్ళు వాడినట్టు పైథాన్, జావా ఇంత అక్కర్లేదు. మ్యాట్లాబ్, ఎక్సెల్, VBA, పైథాన్ వచ్చినా చాలా వెల్ అండ్ గుడ్. మ్యాట్లాబ్ ఈజ్ ఇనఫ్. మ్యాట్లాబ్ అని VB స్క్రిప్ట్ ఎక్సెల్లో VBA స్క్రిప్ట్.
ముందుగా చెప్పాలంటే సార్ మీరు ముందుగా సంతోషకరమైన విషయం ఏంటంటే బీటెక్లో అలా ఫైనల్ సెమ్లో ఫెయిల్ అయినా దానికోసం కుంగిపోకుండా దాన్ని రీటేక్ అయ్యారు కదా, అదే చాలా సంతోషకరమైన విషయం. అది అలా ప్రతి ఒక్కరు ఏదైనా ఫెయిల్ అయినా తగ్గిపోకుండా ఏదో అయిపోయిందని జస్ట్ ఈ రోజుల్లో అయితే చాలామంది రకరకాల పనులు చేస్తున్నారు, అలా చేయకుండా ముందరికి వెళ్ళారు. అది చాలా సంతోషకరమైన విషయం. నెక్స్ట్ ఇప్పుడు మీరు సివిల్ ఇంజనీరింగ్ చదివారు. ఇక్కడ అమెరికా వచ్చేప్పుడు సివిల్ ఇంజనీరింగ్ ఏ కాలేజీలో తీసుకోవాలనేది ఎట్లా చూసుకోవాలి? ఫస్ట్ యూనివర్సిటీ కన్నా ముందు జనరల్గా అందరు చేయాల్సింది వాట్ వీఆర్ గుడ్ ఎట్. మనం మాస్టర్ బీటెక్లో చాలా కోర్సెస్ చేస్తాం, అందరూ ఒక్కొక్క దాంట్లో స్పెషలైజ్ ఒక గ్రూప్ తీసుకుంటాం. దాంట్లో వీఆర్ ఆల్వేస్ ఫ్యాసినేట్ అబౌట్ ఒక పర్టికులర్ బ్రాంచ్కి. మనం ఇప్పుడు ఒక బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్కి మనం ఎప్పుడు మన గ్రూప్లో ఎప్పుడు మన ఇంట్రెస్ట్ చూపిస్తాం. దట్ హెల్ప్స్ ఎ లాట్ ఇక్కడ. సో ఫస్ట్ మనం ఇట్ సైడ్ వెళ్దాం అనుకున్నాం, మన వీక్నెస్ స్ట్రెంగ్త్ ఇవన్నీ డిసైడ్ చేసుకుని దాన్ని బట్టి ఫస్ట్ కోర్స్ ఏం డిసైడ్ చేసుకోవాలి. మేజర్గా యూఎస్కి కన్స్ట్రక్షన్ కానీ సివిల్ కానీ వచ్చేవాళ్ళు కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, స్ట్రక్చర్స్, ఎన్విరాన్మెంట్, జియోటెక్నికల్, ట్రాన్స్పోర్టేషన్ ఇవి ఎక్కువ చేస్తారు. దీంతోపాటు వాటర్ రిసోర్సెస్ ఇంకా చాలా ఉంటాయి. మెజారిటీ వరకు ఇవి చేస్తారు. నేను స్ట్రక్చర్స్ తీసుకున్నాను. సో స్ట్రక్చర్స్కి వచ్చేసరికి నేను ఒక కేటగరైజ్ లిస్ట్ పెట్టుకున్నాను కేటగరైజ్ చేసుకోవడానికి. ఫస్ట్ ఫీజ్, యూనివర్సిటీ ఫీజు ఎలా ఉండాలి ఖచ్చితంగా. 2 టైప్ కేటగిరీ అన్ని పబ్లిక్ యూనివర్సిటీసే చేసుకోవాలనుకున్నాను. 2 లొకేషన్, 3వది యూనివర్సిటీ ఎక్కడుంది, 4 ఆ యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్కి ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. ఈ 4 కేటగిరీస్లో నేను డిసైడ్ చేసుకుని యూనివర్సిటీస్ అప్లై చేసుకున్నాను. సో లొకేషన్ మెయిన్గా చూసుకోవాలి. లొకేషన్ ఎందుకంటే ఇక్కడ మెయిన్గా యూనివర్సిటీస్లో సివిల్ ఇంజనీరింగ్ కంపెనీస్ ఏమి చాలా వరకు ఇవేమి మల్టీనేషనల్ ఫర్మ్స్ ఉండవు. సివిల్లో చాలా వరకు లోకల్ మార్కెట్లో బిగ్ ప్లేయర్స్ లోకల్ ఫర్మ్సే. లోకల్ ఫర్మ్స్లో వాళ్ళకి యూనివర్సిటీ ఫీలింగ్ చాలా ఉంటుంది. మన యూనివర్సిటీ వీడు మన యూనివర్సిటీలో చదివాడని ఒకటి ఉంటుంది. 2 లోకల్లో ఉన్న వాళ్ళకి లోకల్ కంపెనీస్ జాబ్లు ఎక్కువ ఇవ్వాలని చూస్తాయి. బికాస్ వాళ్ళకి ఆ ఏరియా మీద అవగాహన ఉంటుంది కాబట్టి. సో నేను యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్లో మాస్టర్స్ చేశాను. హ్యూస్టన్ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే అది యూఎస్లో 4th బిగ్గెస్ట్ సిటీ. మెజారిటీ ఆఫ్ ద యూఎస్ ఆయిల్ రిఫైనరీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ అక్కడ లొకేట్ అయ్యాయి. అక్కడ నాకు సివిల్తో పాటు ఆయిల్ అండ్ గ్యాస్ సైడ్ కూడా నాకు జాబ్ మార్కెట్ ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు చాలా కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉంటాయి. సో ఎక్స్పోజర్ ఏదైనా కాలేజ్ సెలెక్ట్ చేసుకున్న ముందు ఆ ఏరియాలో ఇవి ఉన్నాయి కూడా చూసుకోవడం. సో నాకు ఇంటర్వ్యూలో మేజర్గా వచ్చిన క్వశ్చన్స్ నేను ఫిల్ చేసేటప్పుడు, ఆర్ యూ ఓకే టు రీలొకేట్ అవడానికి మీరు ఓకేనా ఉన్నారా లేదా. 2 యూనివర్సిటీ డిస్క్రిప్షన్ అంటే జాబ్ డిస్క్రిప్షన్లో కూడా కింద వీఆర్ ప్రిఫరింగ్ లోకల్ ఉన్న వాళ్ళకి మేము ప్రిఫరెన్స్ ఇస్తాం. ఇలాంటివి కూడా వాళ్ళు చాలా జాబుల్లో ఇస్తారు. సో బెటర్ టు చూస్ గుడ్ సిటీస్. సో పెద్ద సిటీలో ఉంటే చాలా కంపెనీలు ఉంటాయి. సో మనకి మార్కెట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది లోన్ అన్నారు. అమెరికా రావాలంటే సెలెక్ట్ చేసుకున్నారు. అమెరికా రావాలంటే మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ రావాలంటే కష్టంగా ఉంటుంది. ఎలా చేసుకోవాలి వాళ్ళకి? లోన్స్లో 2 రకాలు ఉంటాయి అందరికీ తెలిసినట్టే, కొలాటరల్, నాన్ కొలాటరల్. నేను కొలాటరల్ లోన్తోనే వచ్చాను. ఎస్బీఐలో మా హౌస్ మీద లోన్ తీసుకుని వచ్చాను. అందరికీ కొలాటరల్ పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే కొలాటరల్లో అగ్రికల్చర్ ల్యాండ్స్ యాక్సెప్ట్ చేయరు, వేకెంట్ ల్యాండ్స్ యాక్సెప్ట్ చేయరు. చాలా వరకు కన్స్ట్రక్టెడ్ సైట్ ఉండాలి, ఫ్లాట్ ఉండాలి, ఒక బిల్డింగ్ ఉన్న ప్రాపర్టీని మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో చాలా వరకు నాన్ కొలాటరల్ తీసుకుంటారు. నాన్ కొలాటరల్లో కూడా రకాలు ఉంటాయి. కొన్ని యూఎస్ బేస్డ్ ఉంటాయి, కొన్ని ఇండియన్ బేస్డ్ ఉంటాయి. హెచ్డిఎఫ్సి క్రెడిలా ఒకటి, అవాన్సెస్, ఇవన్నీ చాలా ఉంటాయి. సో టుడే లోన్ అనేది ఇదివరకు ఉన్నంత హెక్టిక్ అయితే లేదు. చాలా ప్రైవేట్ ప్లేయర్స్, పబ్లిక్ ప్లేయర్స్ చాలామంది ఉండడం వల్ల ఈజీ టు గెట్ అయ్యారు. యూఎస్ పాయింట్ లో చెప్పాలంటే, కొంచెం లేమన్ బ్యాంక్లో చెప్పాలంటే ఎస్బీఐ మన ఇండియన్ బ్యాంక్స్ ఇచ్చేయని కొరిలేటరల్ లోన్స్ అంటారు. నెక్స్ట్ వాళ్ళు ఏంటంటే ప్రాపర్టీ, మనకంటూ ఆస్తి ఉంటే ఆస్తి కూడా ల్యాండ్ కన్స్ట్రక్ట్ చేయకుండా మన ఆస్తి ఉండాలి, ఆ ఆస్తి మీద స్థలం ఉండాలి, దాని మీద ఇల్లు కట్టుకుంటే దాని మీద ఇస్తున్నారు లోన్స్. అంతేగాని నాకు అక్కడ పొలం ఉంది, పొలం మీద ఏమంటే ఇవ్వరు అనమాట. అంతే
అది అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో టైప్ ఆఫ్ లోన్ కూడా ఉందన్నారు, నాన్ కొలాటరల్. సో దానికి ప్రాపర్టీ ఏం పెట్టట్లేదు, జస్ట్ మీ ఫాదర్స్ పేరెంట్స్ ఇన్కమ్, 2 మీరు వెళ్ళే కోర్స్, మీ కొన్ని అయితే మీ బ్యాచిలర్స్ పర్సంటేజ్ని, మీరు వెళ్ళే యూనివర్సిటీని, మీ ఐఎల్స్ జిఆర్ఈ స్కోర్స్ని కూడా కౌంట్ చేసుకుని లోన్స్ ఇస్తాయి. దాన్ని బట్టి కూడా సో నాన్ కొలాటరల్ ప్లేయర్స్ చాలా మంది యాక్సిస్ బ్యాంక్ ఇస్తుంది, హెచ్డిఎఫ్సి వాడితో లింక్ అయి క్రెడిట్ అవర్స్ ఇస్తున్నాడు, అడ్వాన్సెస్, ఇంకా చాలా ప్లేయర్స్ ఉన్నారు. సో నాకు కొన్ని పేర్లు తెలుసు. ఓకే, అంటే మన ప్రాపర్టీ లేకపోయినా మనకి కొంచెం బ్యాంక్ మేనేజర్తో రిలేషన్స్ పెట్టుకుంటే కొలాటరల్ లోన్ అనేది రావచ్చు. ప్రాపర్టీ లేకపోయినా కూడా అమెరికా రావాలంటే చదువుకోవడానికి రావచ్చు. అది బ్యాంక్ మేనేజర్తో రిలేషన్ అని కాదు. నాన్ కొలాటరల్ అంటే వాళ్ళు ఏ కొలాటరల్ లేకపోయినా, ఏది తనఖా లేకపోయినా నువ్వు అక్కడికి వెళ్ళి చదువుకుని జాబ్ చేస్తావు, మీ క్రెడిట్ ఇండియాలో మీ క్రెడిట్ హిస్టరీ బాగుంది అన్న బేసిస్ మీద మీకు జాబ్ లోన్ ఇస్తాడు. కానీ కొంతమందికి పాన్ కార్డు ఉన్న పేరెంట్స్కి అప్పుడు వాడి క్రెడిట్ హిస్టరీ ఎలా చూస్తారు? అంటే క్రెడిట్ హిస్టరీ లేక ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మాస్టర్, నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, తను కూడా మాస్టర్ బీటెక్ చేసుకుంది, పేరెంట్స్ నాట్ ఫుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, తను జాబ్ చేసుకుంది, తను జాబ్ చేసుకుంటా వాళ్ళ పేరెంట్స్ ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా తను అడ్వాన్సెస్లో నాన్ కొలాటరల్ లోన్ తీసుకుని వచ్చింది. తనకున్న క్రెడిట్ హిస్టరీతో, తన జాబ్తో, తనకున్న స్కోరింగ్ మీద లోన్ తెచ్చు. పేరెంట్స్తోనే అన్ని డిపెండ్. ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి లోన్ ఇండియా నుంచి అమెరికా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నారు. అది కొలాటరల్లో పాసిబుల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి చాలా వరకు క్రెడిట్ యూనియన్స్ కానీ బ్యాంక్స్ కానీ ఎడ్యుకేషనల్ లోన్ రీఫైనాన్సింగ్ అని ప్రొవైడ్ చేస్తాయి. సో అవి ఇంట్రెస్ట్ రేట్స్ చాలా తక్కువ ఉంటాయి, 6 to 8% మధ్యలో ఉంటాయి బేస్డ్ ఆన్ మన క్రెడిట్ స్కోర్ ఇక్కడ. సో 6 to 8% మధ్యలో ఉంటాయి. సో అవి ఈ అడ్వాన్సెస్ ఇలాంటి నాన్ కొలాటరల్వి వాటి మీద వాళ్ళు రీఫైనాన్స్ చేస్తారు. సో మనకి ఇండియాలో అవి 11, 12, 13% వరకు ఛార్జ్ చేస్తారు. అదే మీరు ఇక్కడికి వచ్చాక జాబ్ వచ్చిన తర్వాత మనకి క్రెడిట్ స్కోర్ మీద కానీ జాబ్ మీద కానీ వాటి మన ఈ క్రెడిట్ యూనియన్స్లో రీఫైనాన్స్ చేసుకోవచ్చు. వ్యూయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే లోన్ మన ఇండియాలో ఉంటే మనం ఇక్కడ సంపాదించిన డబ్బులు మనం ఇండియాకి ట్రాన్స్ఫర్ చేయాలి. అప్పుడు మనం డాలర్ని ఇండియాలో మార్చేప్పుడు కొంత డబ్బులు వేస్ట్ చెప్పేది అలాగా అది జనరల్గా అలాగా. సో నాది కొలాటరల్ లోన్, సో నేను నా ప్రాపర్టీ మీద లోన్ తీసుకున్నాను, దాన్ని నేను రీఫైనాన్స్ చేయలేదు. ఈ అవాన్సిస్ లాంటి కంపెనీస్ మనకి ఇక్కడ డాలర్స్లోనే లోన్ పే చేస్తాయి. ఓకే, సో మన అప్పు కూడా డాలర్స్లోనే ఉంటుంది. ఓకే, వాటిని మాత్రం వాళ్ళు రీఫైనాన్స్ చేయరు. ఓకే, ఇండియాలో ఉన్న బ్యాంక్ వచ్చిన లోన్స్ రీఫైనాన్స్ చేయరు. ఓకే, సో ఈ నాన్ కొలాటరల్లో కొన్ని ఈ నాన్ కొలాటరల్ లోన్ ఇచ్చే ప్రొవైడర్స్ మాత్రమే ఈ ఛాన్స్ ఉంది. ఓకే, గాట్ ఇట్. సో నాన్ కొలాటరల్ లోన్ తీసుకుంటే ఎప్పుడైనా మంచిది రీఫైనాన్సింగ్ చేసుకోవచ్చు. అంటే ఒక లోన్ ఇంకో లోన్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే రీఫైనాన్సింగ్ మాత్రం అది మంచిది. కొలాటరల్ ఉంటే మనకి ఇండియాలోనే కొంచెం ఇంట్రెస్ట్ రేట్ తక్కువ పడతాయి. ఇన్ కేస్ ఇక్కడ లోన్ పే చేసుకోవడానికి ఏంటంటే మనం ప్రతి మంత్ ఆ డాలర్ కన్వర్షన్ మీద ఉన్న వేస్టేజ్ ఆ మనకు డాలర్ వాల్యూని కొంచెం ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో ట్రాన్స్ఫర్లో అది మనం వేస్ట్ చేసుకోకుండా ఇక్కడ చేసుకోవచ్చు. సో ఫ్యూచర్లో సివిల్ ఇంజనీరింగ్ సైడ్ ఇక్కడ రావాలనుకున్నాడు, అంటే ఫ్యూచర్ మాస్టర్స్ సివిల్ ఇంజనీరింగ్ చేయాలనుకున్నాడు. ఇండియాలో వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే ఏం స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే బెస్ట్? బేసిక్గా మన మాస్టర్స్కి వచ్చే ముందు వన్స్ దే ఆర్ డిసైడెడ్ విత్ దేర్ వాళ్ళ స్పెషలైజేషన్ మాస్టర్స్లో కోర్స్ డిసైడ్ అవ్వగానే జస్ట్ స్టిక్ విత్ ఇట్. మనం బేసిక్ స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. దాంతోపాటు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్, నేను దాన్ని చాలా ఇబ్బంది పడ్డాను ఇక్కడ ఫస్ట్లో, ఎందుకంటే నాకు లేవు. బేసిక్ కోడింగ్, కొన్ని టూల్స్, కొన్ని ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ టూల్స్ కానీ ఇవి నేర్చుకుని వస్తే సరిపోతుంది. ప్లస్ ఇక్కడేమి మన కోర్స్ వర్క్ లాగా హెక్టిక్గా మార్నింగ్ 9 to 10, 9 to 5 కాలేజ్ అలా ఏమి ఉండదు. వీక్లీ 9 hours ఆడ్గా మనం క్లాస్కి వెళ్తాం. సో వీ విల్ గెట్ లాట్ ఆఫ్ టైమ్ టు లెర్న్ సొంతగా.
సో మీరు మాస్టర్స్ చదువుకునేటప్పుడే కాలేజీలో క్యాంపస్ జాబ్ తెచ్చుకున్నారని నాకు తెలిసింది. ఎలా తెచ్చుకోవాలంటే పిల్లలు ఏం జాగ్రత్త తీసుకోవాలి, నెక్స్ట్ అలాగనే మనం క్యాంపస్లో మంచి జాబ్స్ ఏమైనా కొట్టాలంటే వాళ్ళు ఆల్రెడీ ఇండియాలో ఏదైనా స్కిల్ తీసుకొచ్చుకుంటే ఇక్కడ ఏ విధంగా త్వరగా క్యాంపస్ జాబ్ తెచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి చెప్పండి. పర్టికులర్గా ఒక స్కిల్ అంటూ చెప్పలేం దీనికి. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్కి మనకి యూనివర్సిటీలో కామన్ జాబ్స్ ఉంటాయి. టెక్ సెంటర్లో కానీ, ఫైనాన్స్ సెంటర్లో కానీ, స్టూడెంట్ సెంటర్స్లో కానీ, ఇలాంటి వాటిలో జనరల్ ఇన్స్ట్రక్షనల్ అసిస్టెంట్స్ జాబ్స్ ఉంటాయి, లేకపోతే హెల్పర్స్ జాబ్స్ ఉంటాయి. వాటికి వాళ్ళు రెగ్యులర్ బేసిస్లో జాబ్ ఫేర్స్ లాంటివి పెడతా ఉంటారు. సో వాటికి వెళ్ళి అటెండ్ అయ్యి జస్ట్ మనం ఇంటర్వ్యూ పాస్ అయితే ఆ జాబ్స్ వస్తాయి. రెండు ఇవి కాకుండా టీచింగ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్ అని చెప్పి 2 జాబ్స్ ఉంటాయి. ఇవి మన ఫస్ట్ చెప్పిన జాబ్స్ ఏవి మన చదువుకున్న వాటికి ఆ సంబంధం ఉండదు. కానీ ఈ 2 మాత్రం స్టిక్ టు అవర్ మన కెరియర్, మన క్లాస్ వర్క్, వీటికి సంబంధించినవి ఉంటాయి. టీచింగ్ అసిస్టెంట్ అంటే ఏదైనా ప్రొఫెసర్కి వాళ్ళ క్లాస్లో ఉన్న బ్యాచిలర్ స్టూడెంట్స్కి మనం వెళ్ళి ప్రొఫెసర్ అవైలబుల్ అయినప్పుడు మన క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఎగ్జామ్ పేపర్ కరెక్షన్స్ చేయడం, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, అసైన్మెంట్స్ ఆర్గనైజ్ చేయడం, వాటిని కరెక్షన్ చేయడం, వాటికి గ్రేడ్స్ ఇవ్వడం, ఇవి ఉంటాయి. రీసెర్చ్ అసిస్టెంట్స్ అనగానే ప్రొఫెసర్ వాళ్ళు చేసే రీసెర్చ్లో మనం కూడా ఇన్వాల్వ్ అవుతాం. సో దానికి కావాల్సిన స్కిల్స్ కూడా మనం దానికి ఆ రీసెర్చ్కి ఏ స్కిల్ కావాలో అంటే మనకు అది ఉండాలి. మేబీ ప్రొఫెసర్కి గుడ్ బుక్స్లో ఉండటం చాలా ఇంపార్టెంట్ అనుకుంటా. సో ప్రొఫెసర్ ఇప్పుడు ఇక్కడ రీసెర్చ్ వచ్చేసరికి రీసెర్చ్ ఈస్ నాట్ ఆల్వేస్ అబౌట్ వాట్ వీ నో. మన టెక్నికల్ స్కిల్తో పాటు డేటా అనేది చాలా ఇంపార్టెంట్. సో డేటా హ్యాండ్లింగ్ సంబంధించిన టూల్స్, దాంతోపాటు మన టెక్నికల్ స్కిల్స్, ఈ 2 చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అన్నిటికన్నా ముఖ్యమైనది మీరు యూనివర్సిటీ అయిపోగానే దగ్గర వెంబడి అయిపోగానే ఆల్మోస్ట్ క్యాంపస్ జాబ్ లాగా ఈ జాబ్ వెంబడే జాబ్ తెచ్చుకున్నాం. ఎలా జాబ్ అంత ఫాస్ట్గా తెచ్చుకోవాలంటే పిల్లలు ఏం చేస్తే మంచిది? అంటే నా జాబ్ ట్రావెల్ అందరికీ అంటే సింపుల్గా నాకు మాస్టర్స్ అవ్వగానే జాబ్ వచ్చింది అనుకుంటాను. కానీ సివిల్కి వచ్చేసరికి మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ చాలా కంపెనీస్కి స్పాన్సర్షిప్ అనే సంగతి కూడా తెలియదు. అలాంటిది ఒకటి ఉంటుంది, స్పాన్సర్ చేయాలి, ఇలా స్పాన్సర్ చేస్తా అనుకుంటారు అని సివిల్ కంపెనీస్ చాలా వాటికి తెలీదు, వాటికి ఆ ఆప్షన్ అనేది ఉండదు. సో నాకు చాలా జాబ్స్ని అప్లై చేశాను, చాలా వాటికి జస్ట్ 1 కాల్లో మేము స్పాన్సర్ చేయము అన్న పాయింట్తో నాకు రిజెక్షన్స్ వచ్చేసాయి. స్పాన్సర్ చేయమంటే H1B. ఓకే H1B లేకుండా మనం ఏ కంపెనీలో జాయిన్ అవ్వలేము బేసిక్. ఓకే. ఎందుకంటే మనకి మాస్టర్స్లో అందరికీ తెలిసినట్టు మనకి 5 years వీసా వస్తుంది, 2 years చదువుకోవడానికి ఒక 3 years OPT వస్తుంది. సో ఓపీటీలో స్టెమ్ ఎక్స్టెన్షన్ చేసుకోవాలన్నా 1 year ఫస్ట్ 1 year ఓపీటీ వస్తుంది, దాని తర్వాత 2 years మనకు స్టెమ్ ఓపీటీ అని వస్తుంది. ఆ స్టెమ్ ఎక్స్టెన్షన్ చేయాలన్నా మనకి కంపెనీ నుంచి లెటర్ కావాలి. సో అది చేయాలన్నా కంపెనీస్ ఓకే చేయాలి. ఓకే. సో చాలామంది మనకి స్పాన్సర్షిప్ లేకపోయినా చేయొచ్చు అనుకుంటారు. సో కంపెనీలో ఆ లెటర్ స్పాన్సర్షిప్ అంటే H1B స్పాన్సర్షిప్ ఆథరైజేషన్ అది ఇవ్వరు చాలా కంపెనీస్. ఓకే. కానీ ఆ కంపెనీస్ చదువుకునేప్పుడు ఓపీటీ వస్తుంది కదా, దాంతో పని చేయడానికి ఉండదు కదా? దాంతో పని చేయడానికైనా మనకి ఓపీటీ ఫస్ట్ 1 year ఓపీటీ అంటారు, దాని తర్వాత 2 years స్టెమ్ ఓపీటీ. ఓపీటీ అంటే మన యూఎస్ పాయింట్ ఆఫ్ లో ఫుల్ ఫామ్ నాకు. ఓకే ఓకే ఓకే. ఓపీటీ అంటే మనకి ఆథరైజ్డ్ వర్కింగ్ వర్క్ ఓకే ఆఫ్టర్ స్టడీస్. అవును. దాంతోపాటు మనకి 2 years స్టెమ్ ఓపీటీ వస్తుంది. సో ఆ స్టెమ్ ఓపీటీకి కూడా మనకి కంపెనీ నుంచి మనకు ఒక ఫామ్ ఓపీటీ ప్లస్ సిస్టమ్ ఓపీటీ మొత్తం కలిపి 3 years. 3 years ఉంటుంది. ఓకే. సో టోటల్ F1 మీద వస్తే 5 years చేస్తాం. 5 years. సో ఇటు జాబ్ విషయంలో జాబ్ సక్సెస్ వచ్చింది కాబట్టి ఈ క్షణాన్ని నేను ఒక మాట అడగాలనుకున్నాను. మీ స్థాయికి రావడానికి మీకు ఫ్యామిలీ పరంగా ఎవరి సపోర్ట్ ఎక్కువ ఉండేది, ఎవరు ఇన్స్పైర్ చేసేవాళ్ళు? యాక్చువల్గా పోతే మీరు బిజినెస్ ఫ్యామిలీ అని తెలుసు, బిజినెస్ ఫ్యామిలీలో ఉండి అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం, అవుట్ ఆఫ్ ద బాక్స్ రెండోసారి అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాకుండా సివిల్ ఇంజనీర్ చదివడం, ఎవరు ఇన్స్పైర్ చేశారు? ఫస్ట్ నుంచి నా ఎడ్యుకేషన్ మొత్తం మా మదర్ కంట్రోలే నడిచింది. ఓకే. చదువుకోవాలని ఇన్స్పిరేషన్ వచ్చిన ఏమొచ్చినా మా మదరే. ఓకే. కానీ సివిల్కి రావడానికి కారణం మా బిజినెస్ అని చెప్పి మనకి కొంచెం హార్డ్వేర్ మెటీరియల్స్, సిమెంట్, కన్స్ట్రక్షన్ మెటీరియల్, ఇరిగేషన్ మెటీరియల్, సో వాటి మధ్యలో పెరిగా కాబట్టి కొంచెం ప్యాషన్. సో అమ్మ కూడా మీరు ఇందాక మాటల్లో ఉన్నప్పుడు అమ్మ మీకు చాలా బ్యాక్ బోన్ అవుతుందని అని చెప్పారు. దాని కొంచెం
దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఐ మీన్ లైక్ మీరు ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రెంత్ కావాలన్నప్పుడు తన ఎడ్యుకేషన్ కూడా సర్టిఫికేట్స్ కూడా తీసుకొచ్చి మా అమ్మ అప్పుడులోనే డిగ్రీ చేసింది. చాలా సంతోషం ఆ రోజుల్లో. ఐ మీన్ లైక్ కాకపోతే జనరల్ సో ఆ కాలంలో అమ్మాయిలు జాబ్ చేయకూడదన్న ఒక మైండ్ సెట్తో మా అమ్మని అక్కడ ఆపేశారని నా ఫీలింగ్. నాన్నగారు 10th. ఓకే. సో మా అమ్మగారు దానివల్లే కెరీర్ అక్కడితో స్టాప్ అయిందని నేను ఫీల్ అవుతున్నాను. ఓకే. కానీ తను ఎప్పుడు ఎడ్యుకేషన్ చదువుకుంటే లైఫ్ మారుతుందనే మా పాయింట్ అవుట్లోనే చిన్నప్పటి నుంచి నేను చదవకన్నా తిరిగిన ఆడుకోవడానికి వెళ్ళి ఏం చేసి కూర్చోబెట్టి ప్రతిరోజు ఆ టైం టు పర్టికులర్ టైం కూర్చొని చదవాల్సిందే, కూర్చోబెట్టి పక్కన కూర్చోబెట్టి చదివించేది. ఓకే. చూడండి, మేము అందరూ చెప్తుంటారు అది ఇల్లాలు చదువుకుంటే ఆ చదువు ప్రపంచానికి వెలుగిస్తుందని అంటారు కదా. అదే ఇది ఇక్కడ నిదర్శనం. వాళ్ళ నాన్నగారిని తక్కువ చేస్తున్నట్టు కాదు. వాళ్ళ నాన్నగారు 10th క్లాస్ చదివినప్పటికీ వాళ్ళ అమ్మగారు డిగ్రీ చదివి ఆ డిగ్రీ చదివింది కాబట్టి వాళ్ళ ఇంటికి మోటివేట్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీకి స్టెబుల్ అవ్వడానికి స్టాండ్ అవ్వడానికి తన సర్టిఫికేట్లు కూడా ఉపయోగపడ్డాయని చెప్తారు. సర్టిఫికేట్స్తో లోన్ పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి షాప్ పెట్టుకొని దాంతో ఫ్యామిలీకి నెక్స్ట్ పిల్లలు చదువుకోవడానికి మోటివేట్ చేయటం కానీ మీరు పిల్లలు చదువుకోవడానికి మోటివేట్ చేసి అమెరికా దాకా పంపించి చేయటం ఆమెని ఇంటర్వ్యూ సందర్భంగా మీ అమ్మగారిని అభినందిస్తున్నాము. సో అభినందించే వయసు నాకు లేదు, కానీ ధన్యవాదాలు చెప్పాలి. సో నెక్స్ట్ అమెరికా వచ్చేటప్పుడు మీరు వచ్చే పిల్లలకి మీరు ఇచ్చే సూచనలు ఏంటంటే అమెరికాలో మెయిన్గా చాలామంది వచ్చేటప్పుడు పలానా అన్న పలానా చెప్పాడు, అతనికి అంత ఈజీ అయిపోయింది, సో టేక్ ఇట్ ఈజీ, పలానా వాళ్ళకి వర్కౌట్ అయింది కాబట్టి మనకి వర్కౌట్ అయింది. అది ఇక్కడ కాదు, ఎక్కడా కాదు. ఒకరికి వర్కౌట్ అయింది అంటే ఇక్కడ బేసిక్గా చెప్పాలంటే ఎవరి కథ ఆడిదే, ఎవరు కథ వాళ్ళదే, ఎవరు ప్లానింగ్ వాళ్ళు చేసుకుని మనం ఏం చదవాలి, ఏం కోర్స్ తీసుకోవాలి, ఏం వర్కౌట్ అయితే అన్న ప్లాన్లో వస్తే నచ్చింది వర్కౌట్ అయింది. ఓకే. మీరు ఎటో సివిల్ ఇంజనీరింగ్ సైడ్ ఉన్నారు, మేమంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. చాలామంది సాఫ్ట్వేర్స్ ఎలా నడుస్తుందని తెలిసింది. ఇండియాలో ఉన్న సివిల్ కంపెనీస్కి ఇక్కడ అమెరికాలో ఉన్న సివిల్ కంపెనీస్కి ఏమైనా తేడా మీరు గమనిస్తే చెప్పండి. ఇండియా కానీ ఇక్కడ కానీ బేసిక్గా ఎక్కడైనా సరే సివిల్ ఇంజనీరింగ్ కోర్ కాన్సెప్ట్ మారు. కోర్ కాన్సెప్ట్ అనేది వేరే మన ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా బేసిక్ కోర్ కాన్సెప్ట్ అది. ఓన్లీ చేంజ్ కోడ్. ఓకే. ఆ కంట్రీ యొక్క స్టాండర్డ్ కోడ్స్ మారుతాయి. ఒకవేళ ఆ స్టేట్కి ఉంటే ఆ స్టేట్ కోడ్స్ మీదే మనం వర్క్ చేస్తాం. రెండు, యూఎస్కి ఇండియాకి యూనిట్స్ మెజర్మెంట్స్ తేడా. మనం ఇండియాలో మీటర్స్లో కొలుస్తాం, ఇక్కడ పౌండ్స్. ఫుడ్ ఇక్కడ మెట్రిక్ సిస్టమ్, అక్కడ మెట్రిక్ సిస్టమ్, ఇక్కడ ఇంపీరియల్ సిస్టమ్ ఉంటుంది. సో అంతమించి టెక్నికల్ పరంగా ఏ తేడా ఉండదు. వేరే సేమ్ కాన్సెప్ట్, సేమ్ బేసిక్స్. కానీ వర్క్ పరంగా వస్తే నేను ఎక్కువ వర్క్ చేసేదంతా ట్రాన్స్పోర్టేషన్ సైడ్. ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద వర్క్ ప్రిస్క్రిప్షన్ లైక్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడిసిన్ రాసాడు, మెడిసిన్ తీసుకుని వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్తే మనకు మెడిసిన్స్ వస్తాయి. సేమ్ ఇక్కడ ఒక ఇంజనీర్ ఒక బ్రిడ్జ్కి ప్రిస్క్రిప్షన్ రాస్తాడు. సో మనకి ఈ బ్రిడ్జ్ కట్టాలంటే ఈ సైజ్ బీమ్స్ కావాలి, ఇలాంటి స్లాబ్ కావాలి, ఇలాంటి రైలింగ్స్ కావాలి, ఇలాంటి ఫౌండేషన్ కావాలి. అది కాంట్రాక్టర్కి ఇస్తే కాంట్రాక్టర్ ప్రీకాస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ మెటీరియల్ తెచ్చుకొని ఒక పాయింట్కి వెళ్ళి అసెంబ్లీ చేస్తాడు. ఓకే. ఓకే. సో నెక్స్ట్ ఇంకొకటి అంటే ఇండియాలో ఎవరైనా డిప్లొమా చదివారు, వాళ్ళు అమెరికా వెళ్ళి సివిల్ ఇంజనీర్ అవ్వాలంటున్నారు. వాళ్ళు అవ్వాలంటే వాళ్ళకి ఎట్లా పాసిబుల్ అవుతుంది? వాళ్ళు రావాలంటే డిప్లొమాతో మనం మాస్టర్స్ రాలేదు. వస్తే ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీకి రావాల్సి, అది చాలా ఎక్స్పెన్సివ్. మాస్టర్స్కి 3 to 4 times కాస్ట్ అవుతుంది. ఓకే. అట్లీస్ట్ 50 to 70 lakhs ఓకే మినిమం. ఓకే. దానిపైన అయితే కానీ తక్కువ అయితే కాదు. ఓకే. కాకపోతే కెనడాలో పీజీ డిప్లొమా కోర్సెస్కి క్వాలిఫై అవ్వచ్చు, అక్కడికి వెళ్ళి డ్రాఫ్టింగ్ వర్క్స్ చేయొచ్చు. కానీ యూఎస్కి వచ్చేది వాళ్ళంటే ఇట్స్ నాట్, అవి స్టెమ్ కోర్సుల కింద రావు. ఇక్కడ రావాలంటే స్టెమ్ కోర్సులు మాత్రమే మనకు ఓపీటీ ఇస్తారు, నాన్ స్టెమ్ కోర్సులకు ఓపీటీ ఇవ్వరు. ఓకే. నెక్స్ట్ కనీసం కొన్ని ఇండియాలో సివిల్ ఇంజనీరింగ్ 3 years పనిచేస్తారు. నాకు అమెరికాలో పనిచేయాలన్నాను, వాళ్ళకి ఎట్లా? మాకంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కంటే H1B ఉన్నాయి, వాళ్ళకి ఉండవు కదా, వాళ్ళని ఎలా చేయాలి? వాళ్ళన్నా సరే అంటే
సివిల్ మార్కెట్ అనేది ఇట్స్ నాట్ లైక్ అన్ ఐటీ మార్కెట్. అంటే ఇప్పుడు ఐటీ మార్కెట్లో కన్సల్టెన్సీ ఉంటుంది, నేను ఎంప్లాయీని ప్రొవైడ్ చేస్తా, మీరు నాకు బిల్లింగ్ ఇవ్వండి. అది సివిల్లో వర్క్ అవ్వదు, ఎందుకంటే ఇది లైబిలిటీ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీలో ఎవరి వల్ల చిన్న తప్పు వెళ్తే తీసి పక్కన పెట్టి ఇంకోళ్ళని రీప్లేస్ చేసి వర్క్ చేయొచ్చు. కానీ సివిల్లో వన్స్ అది డిజైన్ ఎగ్జిక్యూషన్కి వెళ్ళిందంటే దానికి ఒక ప్రొఫెషనల్ ఇంజనీర్ లైబిలిటీ ఉండాలి, డిజైన్ సైన్ అండ్ సీల్ చేయాలి. సో ఇండియా నుంచి ఒకరిని తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టి వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఇక్కడ కంపెనీస్కి లేదనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ లైసెన్సింగ్ ఉండాలి, ఇక్కడ లైసెన్సింగ్ ఉంటేనే సైన్ అండ్ సీల్ చేసి ఒక ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూషన్ పంపించాలి. ఎగ్జిక్యూట్ చేయాలంటే ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలి. సో ఇండియాలో ఉన్న వ్యక్తికి ఇక్కడ యూఎస్లో లైసెన్స్ రావాలంటే యూఎస్ బేస్డ్ ఎక్స్పీరియన్సెస్ రావాలి. నెక్స్ట్ ఇంకొకటి అండి, మీరు ఇంజనీరింగ్ ఇక్కడ చదువుతున్నారు, మీరు ఎప్పుడైనా భవిష్యత్తులో రియలేటర్ రావాలనుకోండి, అప్పుడు ఏమైనా సర్టిఫికేషన్ చేయాల్సి వస్తున్నారు? దాని మీద రియలేటర్ అంటే ఐ మీన్ లైక్ నాకు ఇల్లు కట్టుకోవాలనుకున్నాను, సొంతగా నాకే ఉందనుకోండి, నేను ఇల్లు కట్టుకోవాలనుకున్నాను, మీరు కట్టాలంటే డైరెక్ట్ కట్టచ్చా, లేకపోతే మీరు ఏమైనా సర్టిఫికేట్ చేయాలా? ఇక్కడ ఏ డిజైన్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా ప్రొఫెషనల్ ఇంజనీర్ లైసెన్స్ రావాలి. ప్రొఫెషనల్ ఇంజనీర్ లైసెన్స్ రావాలంటే ఫస్ట్ మనకి ఇంజనీరింగ్ ట్రైనింగ్ ఫస్ట్ లైసెన్స్ రావాలి. అది ఆఫ్టర్ యువర్ గ్రాడ్యుయేషన్ అది ఒక 6 hours ఎగ్జామ్ ఉంటుంది, సింపుల్ ఎగ్జామ్ ఉంటుంది 6 hours. ఆ 6 hours ఎగ్జామ్ తీసుకుంటే మనకి EIT వస్తుంది. దాని తర్వాత మనం 3 to 4 years బేస్డ్ ఆన్ అవర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మనకి బ్యాచలర్స్ ఉంటే 4 years, మాస్టర్స్ అయితే 3 years. మళ్ళీ స్టేట్కి పాలసీ మరి యూఎస్లో 50 states ఉన్నాయి, 50 statesకి 50 policies. ప్రతి స్టేట్కి ఒక పాలసీ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ లైసెన్స్ ఇచ్చేది స్టేట్. సో మనకి ఆ లైసెన్స్ 3 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత 3 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ప్రొఫెషనల్ ఎగ్జామ్ PE ఎగ్జామ్ రాసి పాస్ అయితే మనకి PE లైసెన్స్ వస్తుంది. సో అప్పుడు మనం ఏ స్ట్రక్చరల్ డిజైన్ అయినా చేయొచ్చు, దాన్ని సైన్ అండ్ సీల్ చేయొచ్చు, దాన్ని ఎగ్జిక్యూషన్ చేయవచ్చు. రేపు దానికి ఏదైనా స్ట్రక్చరల్ వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తే మనమే లైబుల్ అవుతాం. యాక్చువల్లీ చూసారండి, ఆదిత్య ఇండియాలో చదువుకొని సివిల్ ఇంజనీరింగ్ అక్కడ కంప్లీట్ చేసి అక్కడ స్ట్రగుల్స్ వచ్చినా కూడా దాన్ని వదిలిపెట్టకుండా తర్వాత ఆ స్ట్రగుల్ వచ్చినప్పుడు మళ్ళీ అదే టైంలో GRE మంచి స్కోర్, గేట్ ఎగ్జామ్లో మంచి స్కోర్ తెచ్చుకొని ఆ తర్వాత అమెరికా రావాలని అమెరికాలో MS చదువుకొని ఈ రోజున మంచి స్థాయిలో ఉన్నారు. జాబ్ ఇమ్మీడియట్ తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. ఇదంతా జరిగింది ఒక వెళ్ళాలి చదువు, వాళ్ళ అమ్మ చదువు వల్లనే అతను మోటివేషన్ అయ్యి, లేకపోతే ఎక్కడో వాళ్ళ ఊళ్ళో వాళ్ళ నాన్నగారి షాప్లోనే ఉండేవాడు. కానీ ఈ రోజున అంచెలంచెలు ఎదిగాడంటే అది వాళ్ళ అమ్మగారి సహకారం, వాళ్ళ ఫ్యామిలీ సహకారం, ఆదిత్య పట్టుదల. సంతోషం అండి. ఇలా మళ్ళీ ఎదగాలని, ఫ్యూచర్లో మంచి కన్స్ట్రక్షన్ ఇంజనీర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఎంకరేజ్ చేశాను. థ్యాంక్ యూ.